Light, camera, rolling, music. అండి ప్రముఖ దర్శకులు స్వర్గీయ ఈవీవి సత్యనారాయణ గారు తన ఈవీవి సినిమా బ్యానర్ మీద ఎన్నో అద్భుతమైన సినిమాలు రూపొందించి మనల్ని అందరినీ ఆనందపరిచారు. అయితే ఆయన కాలం చేసిన తర్వాత ఆ బ్యానర్ మీద సినిమాలు మనం చూడలేదు. మరి చాలా కాలం గ్యాప్ తర్వాత వారి తనయులైనటువంటి మన ఆర్యన్ రాజేష్ అండ్ అల్లరి నరేష్ ఇద్దరూ కలిసి ఈవీవి సినిమా బ్యానర్ మీద మరిన్ని మంచి సినిమాలు తీయాలని ముందుకొచ్చారు. అందులో మొదటి ప్రయత్నం ఈరోజు మన ముందుంచారు. అదేంటంటే మన ఆర్యన్ రాజేష్ అల్లరి నరేష్ నిర్మాతలుగా విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారి దర్శకత్వంలో మన అల్లరి నరేష్ ఈషా కాంబినేషన్లో ఈరోజు మన ముందుంచిన ఎంటర్టైన్మెంట్ బందిపోటు. జిత్తుతో పోరాడలేరంటే పోతావురా మంత్రం వే మాటలతో తంత్రం చేయి చేతలతో ఏం చేత కానంటే చస్తావురా ఎలా బతకడం అంటే ఎవరొచ్చి నేర్పాలి. బందిపోటు కథ చెప్పాలంటే కేవలం జైల్లో ఉన్నోళ్ళు లేదా పోలీసులు పట్టుకున్న వాళ్ళు మాత్రమే దొంగలు కాదు, సొసైటీలో బాగా డబ్బు పరపతి ఉన్న వాళ్ళలో కూడా దొంగలు ఉంటారని గ్రహించిన ఒక వ్యక్తి అలాంటి వాళ్ళని దోచుకోవటాన్ని తన పనిగా పెట్టుకుంటాడు. అతని పేరు విశ్వ, అది మన హీరో అల్లరి నరేష్. అయితే అతను చేస్తున్నటువంటి ఈ ప్రయాణాన్ని అంతా కూడా బాగా దగ్గరుండి గమనించిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు జాహ్నవి, అది మన ఈషా చేసిన క్యారెక్టర్. ఆ పిల్ల వెళ్ళి నాకు పని చేసి పెట్టాలి, దానికి నువ్వే సమర్థుడు అని చెప్పి హీరోని అడుగుద్ది. ఏంటి అంటే ఈ సొసైటీలో నువ్వు చూస్తున్నటువంటి సొసైటీలోనే బాగా డబ్బు పరపతి ఉన్న వ్యక్తుల్లోనే ఓ ముగ్గురు వ్యక్తులు నా కుటుంబానికి బాగా అన్యాయం చేశారు, ఆ ముగ్గురు వ్యక్తుల్ని కూడా నువ్వు దోచుకుని వాళ్ళని అవమానించి రోడ్డు బాల్ చేయాలి అని ఆ అమ్మాయి చెప్పినటువంటి ఫ్లాష్ బ్యాక్ కింద మన హీరో ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి ప్లాన్ చేసి ఆ ముగ్గురు దగ్గర డబ్బుని ఎలా లాజికల్గా దోచుకున్నాడో వాళ్ళని ఎలా రోడ్డుకి ఈడ్చాడు అనే పాయింట్ చివరి దాకా చూపిస్తారు. అయితే కేవలం అమ్మాయి చెప్పిన ఫ్లాష్ బ్యాకే కాకుండా హీరో కూడా వెనకాల బలమైన కారణం ఉంటుంది ముగ్గురిని లాగడానికి. అదంతా కూడా ఎంటర్టైనింగ్ గా చివరి దాకా చూపిస్తూ మన ముందుంచిన కథే ఈ బందిపోటు కథ. నరేష్ ని కొత్తగా చూపించాలి, కొత్త క్యారెక్టరైజేషన్ లో చూపించాలి, కొత్త లుక్ లో చూపించాలని తాపత్రపడిన దర్శకుడు కథాకథనాల విషయంలో ఎక్కడ కొత్తదనం కోసం తాపత్రపడినట్టు కనిపించలేదు. నేను ఎప్పుడు స్క్రిప్ట్ రాసిన తర్వాతే స్టార్ ఎవరో డిసైడ్ చేస్తాను. ఇప్పుడు స్టార్ కోసం క్యారెక్టర్ క్రియేట్ చేయమంటావా? ఇది దొంగల ప్రపంచం. దొంగల్ని దోచుకోరా, నేను ఎవ్వరికి హ్యాండ్ ఇవ్వను. నేను ఇస్తాను సార్. దొంగల్ని దోచుకోరా. ఆ ఫోన్లో 420 అనే పేరుతో సేవ్ చేసుకుంది నీ ఒక్కడి నంబరే. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు అల్లరి నరేష్. రొటీన్ గా కాకుండా తన నటనలను సరికొత్త కోణాన్ని చూపించడానికి ప్రయత్నించారు కదా. తర్వాత హీరోయిన్ ఈషా, అందం అభినయం కలపోసిన పిల్ల. కాకపోతే ఈ పిల్ల ఈ సినిమాలో చేసిన పాత్రలో అభినయానికి స్కోప్ లేదు. మరి మన రావు రమేష్ గారు ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన చూపించారు. తనికల వర్ణి గారు ఈయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఈయన చూపించారు. పోసాని కృష్ణమురళి గారు నవ్వించడానికి ప్రయత్నించారు. మన అవసరం శ్రీనివాస్ పెద్దగా వాడుకోలేదు. మరి మన సంపూర్ణేష్ బాబు అస్సలు వాడుకోలేదు. మరి సప్తగిరిని ఇతర కామెడీ వర్కౌట్ గారు, శోభలా సుధాకర్ గారు సీనియర్ పెర్ఫార్మెన్స్, చంద్రమోహన్ గారు మరో సీనియర్ పెర్ఫార్మెన్స్. ఇదేదో మాస్టర్ పీస్ లో యాక్ట్ చేయబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకేం కనపడుతుంది నా ముఖంలో? మీ ఫేస్ కోలగా ఉన్నా కోలాహలంగా ఉంది సార్. వాడు గుండెలు తీసిన బందిపోటు, ఒకటి సీటు కింద మంటెడుతూ ఇంకోటికి ఎసర పెట్టగలడు. ఇంకేమైనా కొత్త వివరాలు వస్తే త్వరలో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ దస్తగిరితో మీ సప్తగిరి చూస్తూనే ఉండండి. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిందే ఎడిటింగ్ ధర్మేంద్ర కాకరాల, స్లోగా కత్తిరించారు. మ్యూజిక్ కళ్యాణి కోడూరి, పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పీజీ ఉందా, బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ గ్రీటింగ్ కార్డ్ లో ఉంది. బాగా చెప్పు. తర్వాత నిర్మాతలు వచ్చి మన రాయేష్ నరేష్ని అన్నదమ్ములు ఇద్దరు ఈవీవి సినిమా నిర్మాణ విలువలు చూపించారు కదా. ఫైనల్ కి కెప్టెన్, కథా స్క్రీన్ ప్లే, మాటల దర్శకత్వం ఇంద్రకంటి మోహన్ కృష్ణ. ఎప్పుడూ విభిన్నమైన కథాంశాలతో విభిన్నమైన సినిమాలతో మన ముందుకు వచ్చే మన దర్శకుడు ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు ఎందుకో ఈసారి విభిన్నమైన అనే పందానికి కొంచెం దూరంగా వచ్చారా. అసలు ఎందుకు ఇలా వచ్చారు అని మన ఇద్దరం చర్చ పెట్టుకుని కన్నా ఈసారి మాత్రం విభిన్నమైన కథాంశాలతో మన ముందుకు రావాలని కోరుకున్నారా. Petromax lighting, పట్టు పరుపుల సెట్టింగ్,
సెట్టింగ్ ఉంది రారా ఫారెన్ మందు వెయిటింగ్ నాటుకోడి మంచింగు మామిడి తోపుల మీటింగ్ ఇట్టేసారా ఏ కన్ను చూడదులేరా గడి కట్టేసాం నా చీర నేను నీకే ఎంతోలాగా చూపిస్తారా రారా రంగేలి రాజా బాబు ఆడిస్తారా నీతోనే ఐటమ్ సాంగ్ డ్రైవింగ్ రానివాడే డైరెక్షన్స్ ఎక్కువ ఇస్తాడని చెప్పి ఈ సినిమాలో మోహన్ కృష్ణ గారు డైలాగ్ రాశారండి. అయితే ఆయన డ్రైవింగ్ కానీ ఆయన డైరెక్షన్ కానీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన గ్రహణం లేకపోతే ఆయన అంతకుముందు ఆ తర్వాత అష్టాచమ్మ, గోల్కొండ హైస్కూల్ ఇలాంటి సినిమాలు చూస్తే ఆయన కథాంశాలు ఎలా ఉంటాయి, కథనాలు ఎలా ఉంటాయి, కొత్తదనం కోసం ఆయన ఎంత తాపత్రయపడతారనేది మనకు కనపడుతుంది. ఎన్నో విభిన్నమైన సినిమాలు అందించినటువంటి ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఆయనకంటూ ఒక మార్క్ ఉంది. అలాగే అల్లరి నరేష్ ఎప్పుడు మనల్ని నవ్విస్తూ మనల్ని ఆనందపరుస్తూ ఉండే మన హీరో. ఈయన కాంబినేషన్లో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మన ముందుకు ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. ఆ అంచనాలు ఈ సినిమా ఈరోజు పూర్తి స్థాయిలో మాత్రం అందుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇటు అల్లరి నరేష్ జానర్లో కానీ ఇటు మోహన్ కృష్ణ గారి జానర్లో కానీ కాకుండా మధ్యగా ఈ సినిమా మిగిలిందని చెప్పాలి. ఏది ఏమైనా విభిన్నమైన సినిమాను అందించడానికి ఒక మంచి ప్రయత్నం చేసేందుకు మాత్రం వీళ్ళిద్దరిని అభినందించారు. అయితే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను కొంతవరకు అందుకున్న ఈ సినిమా అల్లరి నరేష్కి మాత్రం ఓ సెపరేట్ ఫిల్మ్గా ఆయన కెరీర్లో ఓ విభిన్నమైన సినిమాగా నిలుస్తుందని మట్టుకు చెప్పచ్చు. ఇక ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అందరినీ పేరుని అభినందిస్తూ వీళ్ళ కాంబినేషన్లో మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో ఇంకా నెక్స్ట్ వీక్ ఏ సినిమాలు విడుదల అవుతున్నాయో అన్ని చూసి వచ్చి చెప్తానండి. అప్పుడు దాకా మీరు ఈ బందిపోటు చూసి ఎంజాయ్ చేస్తా ఉండండి. ఉంటానండి, మీ అరబాబు. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు వేచింది చాలు ఇలా ఇన్ని నాడు దాచేందుకు ఆశలు అలజడులు చలిగిలు